గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కొస్గిలో రైతు నిరసన దీక్షకు సర్వం సిద్ధం. అన్నదాతలకు భరోసా ఇవ్వనున్న కేటీఆర్. బీసీలను రేవంత్ సర్కార్ దగా చేసింది. రీసర్వే చేయించాల్సిందేనని కేటీఆర్ డిమాండ్. సన్నవడ్లకు బోనస్ ఏమైంది? రైతులకు న్యాయం చేయాలన్న హరీష్ రావు. భరోసాకు మళ్లీ బ్రేక్. రేవంత్ సర్కార్పై రైతన్నల ఆగ్రహం. తుపాకుల మోతతో దద్దరిల్లిన దండకారణ్యం. 31 మంది ఎన్కౌంటర్. బీజాపూర్కు మృతదేహాల తరలింపు. కెప్టెన్ ఇన్నింగ్స్తో అదరగొట్టిన రోహిత్. కటక్ వన్డేలో గెలుపుతో సిరీస్ కైవసం. మోసాల కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి జంగ్ సైరన్ మోగించనుంది బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ సొంత నియోజకవర్గంలోని అన్నదాత పక్షాన సమరశంఖం పూరించనుంది. కొడంగల్ నియోజకవర్గం కొస్గిలో బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నా నిర్వహించనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు దీక్షకు హాజరవుతారు. కొడంగల్ బీఆర్ఎస్ నేతలు దగ్గరుండి ఏర్పాట్లు చేయిస్తున్నారు. గులాబీ దండు మరోసారి రైతు పక్షాన గర్జించబోతోంది. ఇప్పటికే చేవెళ్ల, నల్గొండ రైతు ధర్నాలతో రేవంత్ సర్కార్ గుండెల్లో దడపుట్టించిన బీఆర్ఎస్ పార్టీ మరోసారి అన్నదాత కోసం గళమెత్తనుంది. సీఎం రేవంత్ సొంత ఇలాకాలోనే గులాబీ దండు కథం తొక్కనుంది. కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష చేపట్టనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మహాధర్నాకు హాజరవుతారు. కేటీఆర్ ఉదయం 10:30కు హైదరాబాద్ నుంచి కొడంగల్ నియోజకవర్గానికి బయలుదేరుతారు. మధ్యాహ్నం 1:40 కొడంగల్ నియోజకవర్గం తునికిమెట్ల వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అక్కడ కేటీఆర్ కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలకనున్నారు. ఇక మధ్యాహ్నం 12:30 పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నివాసంలో కేటీఆర్ లంచ్ చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు హకీంపేట, లగచర్ల, కొడైపల్లి, రోటిబండ తండా గ్రామాల రైతులను కలుసుకుంటారు. వారితో మాట్లాడి భూములు కోల్పోతున్న వారిని పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి మండల కేంద్రం చౌరస్తాలో రైతు మహాధర్నాలో కేటీఆర్ పాల్గొంటారు. కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసినందుకు నిరసన దీక్ష చేపడుతున్నామని ఆయన తెలిపారు. జనవరి 26న రేవంత్ రెడ్డి 4 పథకాలు కొడంగల్ నుంచే ప్రారంభించినా అందులో ఏ ఒక్క పథకం కూడా అమలు కావడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిపించేలా రైతు దీక్ష నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ ఎక్కడ కూడా నెరవేర్చలేదు కాబట్టి దానికి నిరసనగా రేపు కోస్గి శివాజీ చౌరస్తా బహిరంగ సభలో గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రైతు నిరసన దీక్షలో పాల్గొనబోతా ఉన్నాడు. 26 జనవరి నాడు కోస్గిలో ముఖ్యమంత్రి గారు సభ పెట్టినాడు. 4 పథకాలు అమలు చేస్తున్నామని చెప్పి బ్రహ్మాండంగా అట్టహాసంగా ప్రారంభించినాడు. కానీ ఏ ఒక్క పథకము ఒక గ్రామానికే పరిమితమైంది తప్ప ఏ ఒక్క పథకం కూడా ఏ గ్రామంలో కూడా అమలు కాలేదు. ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నాడు, అదేవిధంగా రేషన్ కార్డు అన్నాడు. ఏ కార్యక్రమం కూడా జరుగుతలేదు కాబట్టి దానికి నిరసనగా రేపు కోస్గిలో ఎక్కడైతే ముఖ్యమంత్రి గారు బహిరంగ సభ పెట్టిండో అదే ప్రదేశంలో కేటీఆర్ గారి నిరసన దీక్ష చేపడతా ఉన్నాం.
కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో రైతు మహాధర్నాలో కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు. రైతు మహాధర్నాకు రైతులు, ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. కులగణనపై కాంగ్రెస్ ఇచ్చిన స్టేట్మెంట్ చిత్తు కాగితంతో సమానమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బలహీన వర్గాల జనాభాను 5.5% తక్కువ చేసి చూపెట్టి కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బీసీ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో బీసీ కులగణన, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు సాధనతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బలహీన వర్గాలను వంచిస్తూ వారి గొంతు కోస్తూ జనాభాలో బలహీన వర్గాల సంఖ్యను దాదాపు 5.5% తక్కువ చేసి చూపెట్టి మోసం చేయడమే కాకుండా ఇవాళ 42% రిజర్వేషన్ల పేరిట ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో దొక్కినందుకు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మొన్న రాష్ట్ర శాసనసభలో మా పార్టీ తరఫున బలంగా నిరసన చెప్పినాం. అదేవిధంగా శాసన మండలిలో కూడా బలంగా నిరసన చెప్పి మీ ఈ కులగణన ఏదైతే ఉందో, మీరిచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈరోజు ఆ కులగణన మీద ఇది పూర్తి తప్పుల తడక. ఈ కులగణన మీద మీరిచ్చిన స్టేట్మెంటు చిత్తు కాగితంతో సమానం. ఎందుకంటే రాష్ట్రంలోని బలహీన వర్గాల గొంతు కోసిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన వైఖరిని రాష్ట్రంలోని ఏ బీసీ బిడ్డ కూడా ఒప్పుకుంటలేడని చెప్పి శాసనసభలో, శాసన మండలిలోనే మా పార్టీ తరఫున ఇటు పెద్దలు మత్స్యనాచారి గారు కానీ, అటు మా సోదరులు తలసాని గారు కానీ గట్టిగా ప్రభుత్వానికి డిమాండ్ చేసినాం, చెప్పినాం. ఇది తప్పుల తడక, ఇది శుద్ధ తప్పు. మీరు చేసింది తగ్గించి చూపెట్టి కావాలని మీరు మరి బలహీన వర్గాలను చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి నిరసించడమే కాకుండా మేము డిమాండ్ చేసినాం. ఒక 15 రోజుల, నెల రోజుల శాస్త్రీయంగా మళ్ళీ రీసర్వే చేయండి. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలోని బలహీన వర్గాల బిడ్డలు ఆందోళనలో ఉన్నారు. మీరు మా సంఖ్యను తక్కువ చేసినట్టయితే రేపు సంక్షేమ పథకాల్లో, మీరు ఇయ్యబోయే ఇండ్లల్లో, లేదా మీరిచ్చే రేషన్ కార్డులలో, మీరు రేపు ఇస్తానని చెప్పిన గ్యారంటీల్లో 420 హామీల్లో మా వాటా తగ్గుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి అట్టడుగు స్థాయిన ఉన్న ఎంబీసీలు కావచ్చు, బీసీ బిడ్డలు కావచ్చు ఆందోళన పడుతున్నారు. కాబట్టి వారి ఆందోళనను చేయడానికైనా సరే మీరు వెంటనే తిరిగి రీసర్వే మొదలుపెట్టండి అని ప్రభుత్వానికి కోరినాం. కానీ దున్నపోతు మీద వానబడ్డట్టు ప్రభుత్వం ఈరోజు వరకు స్పందించలేదు. స్పందించకపోగా ఇంకా సిగ్గు లేకుండా ఉల్టా చోర్ కొత్వాల్ కూడా అంటే అన్నట్టు అసలు ఆనాడు జరిగిన సమగ్ర కుటుంబ సర్వే మీదనే అనుమానాలు లేవనెత్తే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు సమగ్ర కుటుంబ సర్వేనే తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ బీసీలను అవమానిస్తూ ఉన్నారు. అది మాత్రమే కాకుండా కామారెడ్డిలో ఆనాడు పెద్దలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని ఆహ్వానించి ముఖ్య అతిథిగా రాష్ట్రంలోని బలహీన వర్గాల కోసం, బలహీన వర్గాల ఓట్ల కోసం బీసీ డిక్లరేషన్ పేరిట ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వాగ్దానాలు గుప్పించింది. 1 కాదు 2 కాదు, 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో అమలు చేస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. అట్లాగే 42% రిజర్వేషన్లతో పాటు ఈ రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతాం బీసీలకని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తాం అని చెప్పి సిద్ధరామయ్య గారు నోటెంబడ చెప్పింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్టులలో, ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్లో 42% బీసీలకే ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సంవత్సర కాలం దాటిపై 14 నెలలు దాటి 15వ నెలలో ప్రభుత్వం పడింది. మరి 15 నెలల్లో కనీసం 15 పైసలు కూడా మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్ కోసం కేటాయించిన పాపాన పోలేదు. 16 కార్పొరేషన్లు కొత్తగా బీసీ కులాల కోసం ఏర్పాటు చేసి ఒక్కొక్క కార్పొరేషన్కు 50 కోట్ల బడ్జెట్ అని డైలాగులు కొట్టిండ్రు. కానీ 50 పైసలు కూడా ఈ పోయిన ఆర్థిక సంవత్సరంలో
ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. బీసీలకు రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీసీ జనాభాను 5.5% తక్కువ చేసి చూపెట్టడం దుర్మార్గమని ఫైర్ అయ్యారు. దాదాపు 22 లక్షల మందిని లేనట్టుగా లెక్కల్లో చూపించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. రాష్ట్రంలో ఉండే బలహీన వర్గాల ప్రజల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ యొక్క బీసీ సెల్ అధ్యక్షులు పెద్దలు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారి అధ్యక్షతన ఇవాళ ఒక విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అందులో చాలా విషయాలు చర్చకు రావడం జరిగింది. ఇవాళ ప్రాథమికంగా అనుకున్నది ఏంటి అంటే ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది, నువ్వు మొట్టమొదలు ఈ రాష్ట్రంలోని బీసీ ప్రజలను క్షమాపణ అడుగు రేవంత్ రెడ్డి గారు అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 5.5% జనాభా తగ్గించి దాదాపు 22 లక్షల మందిని ఉన్నవాళ్లను లేనట్టుగా చిత్రీకరించే దుర్మార్గం ఏదైతే రేవంత్ రెడ్డి చేసిండో దానికోసం వెంటనే ఈ రాష్ట్రంలోని బీసీలను రేవంత్ రెడ్డి క్షమాపణ కోరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీ కులగణనంతా తప్పుల తడక అన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి వెంటనే రీసర్వే చేయించి సరైన లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సాకులు వెతకటం మానేసి 42% బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలన్నారు కేటీఆర్. నీ కులగణన పూర్తి తప్పుల తడక, నీ పూర్తి అశాస్త్రీయం, అసంబద్ధం, అర్ధరహితం. ఈ మాట మేము మాత్రమే కాదు, రాష్ట్రంలోని బీసీ సంఘాలు అంటున్నాయి. స్వయంగా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కూడా ఇది చిత్తు కాగితంతో సమానం, దీన్ని కాలబెట్టినా తప్పులేదని కాలబెట్టింది. అందుకే మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే రీసర్వేకి ఆదేశించు. 15 రోజుల నెల రోజుల తీసుకొని వెంటనే రీసర్వేకి ఆదేశించి సరైన లెక్కలు తేల్చండి. మేమందరం కూడా చొరవ తీసుకుంటాం. మొన్న అన్నావు కదా, కేసీఆర్ పాల్గొనలే, కేటీఆర్ పాల్గొనలే, ఇంకొకరు పాల్గొనలేదని. మాకు మీరు ఏం చెప్పినారు మీ కులగణనప్పుడు? మొదలు మీరు చెప్పింది ఏంది? స్వచ్ఛందంగా ఎవరు ముందుకు వస్తే వాళ్ళు రండి, ఇచ్చేది ఇవ్వండి అన్నావు. అయినా నాకు తెలియక అడుగుతా, కుంటి సాకులు అడగడం కాదు, కుంటి సాకులు ఎత్తకడం కాదు. కేసీఆర్ గారి ఎలక్షన్ అఫిడవిట్ నీ దగ్గరనే ఉంది, నా ఎలక్షన్ అఫిడవిట్ నీ దగ్గరనే ఉంది. నువ్వు ఎవరో పేర్లు చెప్పినావో వాళ్ళందరి ఎలక్షన్ అఫిడవిట్లు నీ కాడనే ఉన్నాయి. అయినప్పటికీ నీకు అంత బాధ ఉంటే మళ్ళీ రీసర్వే పెట్టు. మేమందరం కూడా, ఎందుకంటే మా బీసీలకు అన్యాయం జరిగినప్పుడు మేము కూడా, ఎందుకంటే నీకు సాకులు వెతకడానికి అవకాశం ఇవ్వద్దు కాబట్టి అందరం పాల్గొంటాం, అందరం కూడా నువ్వు కోరిన అన్ని వివరాలు ఇస్తాం. కానీ బీసీలకు అన్యాయం చేసి తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రీసర్వేకి ఆదేశించడంతో పాటు 42% రిజర్వేషన్ అని చెప్పి బీసీ డిక్లరేషన్లో ఏ మాట అయితే చెప్పినవో ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. బీసీ రిజర్వేషన్లకు చట్టభద్రత కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు కేటీఆర్. మొన్న అసెంబ్లీకి 42% రిజర్వేషన్ బిల్లు తేకుండా సొల్లు మాత్రమే తెచ్చారని దుయ్యబట్టారు. వెంటనే బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు కేటీఆర్. మొన్న నువ్వు అసెంబ్లీ పిలిచినప్పుడు మేము అనుకున్నాం చట్టబద్ధత కల్పిస్తావేమో, 42% రిజర్వేషన్ బిల్లు తెస్తావేమో అనుకున్నాం. నువ్వు బిల్లు తేలే, కేవలం సొల్లు మాత్రమే తెచ్చినావు. ఓ స్టేట్మెంట్ అని చెప్పి పట్టుకొచ్చినావు, ఏదో నిమిషం చదివినట్టు చేసినావు, అవతల పడ్డావు. అందుకే ఈ సొల్లు మాటలు కాదు, బిల్లు తీసుకురా, 42% రిజర్వేషన్ కల్పిస్తూ వెంటనే పెట్టు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత కేసులో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం రేపు విచారణ చేపట్టనుంది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖితపూర్వక సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 4 నెలల్లో చర్యలు తీసుకోవాలని గతంలోనే తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ జనవరి 29న రిట్ పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన సుప్రీంను కోరారు. అయితే ఫిరాయింపులపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై అప్పటికే సుప్రీంలో విచారణ నడుస్తోంది. ఈ క్రమంలో ఈ 2 పిటిషన్లను కలిపి ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. బీఆర్ఎస్ హయాంలో మొదలుపెట్టిన కొండగట్టు ఆలయ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
1000 కోట్లతో కొండగట్టు అభివృద్ధికి కేసీఆర్ ప్రణాళిక చేశారని గుర్తు చేశారు. 25 కోట్లతో కొండపై నీటి సమస్యను బీఆర్ఎస్ శాశ్వతంగా పరిష్కరించిందన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే క్షేత్రంపై రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. కొండగట్టు ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న కవిత దేవుడి భూములను అందరూ కాపాడాలని పిలుపునిచ్చారు. బంగారమైనటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామిని ఈ రోజు దర్శించుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఆంధ్ర రాష్ట్రంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా భక్తుల డబ్బులతోనే కొండగట్టును డెవలప్ చేసుకున్నాం తప్పితే ఆనాటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కొండగట్టును పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొండగట్టు ఆలయానికి దినదినం కూడా అభివృద్ధి చేసుకుంటూ గత 10 సంవత్సరాల్లో అనేక నిధులను కూడా మనం కేటాయించుకోవడం జరిగింది. అది మెట్ల మీద వచ్చేటటువంటి దారిని సుందరీకరణ చేసుకున్నా, మరి స్వామివారి ఆలయం ముందున్నటువంటి ఇక్కడంతా కూడా చెదన్ చేసుకుని పక్కన భక్తుల కోసం షెడ్ వేసుకున్నా, కింద దీక్షా మండపాన్ని రిపేర్ చేసుకున్నా, పైన స్వామివారి కోనేరును గాని కళ్యాణ కట్టను రిపేర్ చేసుకున్నా. అట్లానే అన్నిటికన్నా పెద్ద సమస్య మనకు ఎప్పుడైనా కూడా కొండ మీద మంచినీటి సమస్య ఉంటుండే. ఆ మంచినీటి సమస్యను తీర్చడానికి దాదాపు ఒక 25 కోట్ల రూపాయలతోని పైన మనం 2 ట్యాంకులు, పైప్ లైన్, కింద కంప్లీట్ గా ఎస్ఆర్ఎస్పీ నుండి వరద కాలువ నుండి పర్మనెంట్ నీటి కనెక్షన్ ఇచ్చి మరి పెద్ద ఎత్తున స్వామివారి గుట్ట మీద ఎట్ ఎనీ కాస్ట్ భక్తులకు నీటి ఇబ్బంది కాకూడదని శాశ్వత పరిష్కార మార్గాన్ని కూడా చూపించుకున్నాం. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేటటువంటి క్షేత్రం మీద దృష్టి పెట్టాలి. దీన్ని రాజకీయాలకు ఆపాదించొద్దు. ఇదివరకు 1000 కోట్లు ప్రకటించడం, అవసరం ఉంటే అవకాశం ఉంటే మీరు ఎక్కువన్నా డబ్బులు ఇవ్వండి, కానీ తక్కువ ఇవ్వకుండా స్వామివారి ఆలయం యొక్క అభివృద్ధిని ఆపకుండా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రోడ్ ఏదైతే కొండగట్టుకు రావాలో దాన్ని డెవలప్ చేయడానికి అనేక మందిని అనేక సార్లు అప్రోచ్ అయినా గత సంవత్సరం నుండి ప్రభుత్వం మరి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం చాలా బాధాకరం. భక్తుల సౌకర్యార్థం తక్షణమే రోడ్డుకు సంబంధించిన నిధులు కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ మళ్ళీ ఒకసారి ఆంజనేయ స్వామి దయ వల్ల తెలంగాణ బిడ్డలు అందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సన్నవడ్లకు వెంటనే బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండో పంట వేయాల్సిన రైతులు బోనస్ కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. 48 గంటల్లో ఇస్తామని 48 రోజులైనా బోనస్ ఇవ్వకపోవడంపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. సన్నవడ్లకు బోనస్ విషయంలో ఈ ప్రభుత్వం రైతుల్ని దగా చేస్తా ఉంది. 8,64,000 మెట్రిక్ టన్నులకు 432 కోట్ల రూపాయల బోనస్ పెండింగ్ లో ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు గొప్పగున్నాయి గాని చేతలు మాత్రం చేదుగా ఉన్నాయి. 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రగల్భాలు పలికారు. 48 గంటలు కాదు, 48 రోజులైనా రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు జమ కావడం లేదు. ఈ విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక బహిరంగ లేఖ విడుదల చేయడం జరుగుతా ఉంది. సన్నవడ్లు అమ్ముకొని దాదాపు 2 నెలలు గడుస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడం లేదు. రెండవ పంటకు ప్రిపేర్ కావాల్సినటువంటి రైతులు బోనస్ డబ్బుల కోసం కలెక్టరేట్ల చుట్టూ, వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వడ్లకు బోనస్ అన్నారు, దాన్ని కూడా బోగస్ చేశారు. 2 లక్షల రుణమాఫీ మోసం చేశారు. నిన్న రైతు భరోసా విషయంలో మోసం చేశారు. మొత్తం వరంగల్ రైతు డిక్లరేషన్ ను తుంగలో దొక్కిండ్రు, గాల్లె గెలిపింది కాంగ్రెస్ పార్టీ. వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా ఈ రోజు అమలుకు నోచుకోలేదు. అన్ని పంటలకు బోనస్ అని లాస్ట్ కు ఒక్క వరికే ఇస్తామన్నారు. ఆ వరిలో సన్నాలకే ఇస్తామన్నారు. ఆ సన్నాలకు కూడా 2 నెలల నుంచి బోనస్ డబ్బులు పడడం లేదు. అటు రైతు బంధు వేయకపోతివి, బ్యాంకులలో పోతే క్రాప్ లోన్లు రాకపాయే, రుణమాఫీ కాకపాయే, పైసలు కూడా ఇవ్వకపోతే రెండవ పంటకు పెట్టుబడి ఎట్లా? రుణమాఫీ అయితే కొత్తగా క్రాప్ లోన్ అన్న దొరుకు, అటు రుణమాఫీ చేయకపోతివి. పోనీ అన్నట్టు ఎకరానికి 15,000 రూపాయల రైతు బంధు ఇచ్చినా చేతుల పంటకు పెట్టుబడికి సాయం జరుగుతుండే, అది ఇవ్వకపోతివి. పోనీ 6 కాలం కష్టపడి పంట పండిస్తే పండిన పంటకు ఇవ్వాల్సిన వడ్ల పైసలు కూడా ఇవ్వకపోతే నువ్వు రైతులకి ఏం చేసినట్టు? ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఉత్తర కుమార ప్రగల్భాలైపోయింది. అవునా కాదా చెప్పు? నువ్వు పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీని తిడుతుంటావు. 10 ఏళ్లు మేము ఎప్పుడైనా ఇట్లా రైతులకు ఇబ్బంది పెట్టినామా? ఇవాళ నిన్నగాక మొన్న మహబూబ్ నగర్ జిల్లా రైతులు కలెక్టర్ను పోయి కలిసిండ్రు. మాకు బోనస్ డబ్బులు పడలేదు సార్ అని కలిస్తే
కలెక్టర్ ఏం చేస్తాడు పాపం, ఆయన మాత్రం పర్లేదా నేను గవర్నమెంట్తో మాట్లాడతా, గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతా అని చెప్పడం తప్ప రైతులకు డబ్బులు పడిన పరిస్థితి లేదు. నేను టీవీలో చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి 48 గంటల పైసలన్నీ ఇచ్చేసినామని పాలాభిషేకాలు చేయమంటుండే ఆయన. ఎందుకు చేయాలని ఆయన పాలాభిషేకాలు? రుణమాఫీ ఎగ్గొట్టినందుకు, రైతు బంధు వేయనందుకు, సన్న వడ్లకు బోనస్ ఇయ్యనందుకు నీకు పాలాభిషేకాలు చేయాలనా? రాండి రేపు ఊర్లలోకి వస్తే ఏం అభిషేకాలు చేయాలనో ప్రజలు చేసి చూపిస్తారు మీకు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు మరోసారి బ్రేకులు పడ్డాయి. సీఎం రేవంత్ వర్సెస్ సీనియర్ల మధ్య కోల్డ్ వార్ ఇందుకు కారణమని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో కుటుంబ, సామాజిక, ప్రాంతీయ సమీకరణలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. మంత్రివర్గ విస్తరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి కాస్త తగ్గి సీనియర్లతో కాలబేరానికి దిగాడని తెలుస్తోంది. అయినప్పటికీ సీనియర్లు బెట్టు వీడడం లేదు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదు. రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలవుతున్నది. ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగడం లేదు. ప్రతిసారి ఏదో ఒక ఆటంకం ఏర్పడుతున్నది. మంత్రివర్గ విస్తరణ అని ప్రతిసారి మీడియాలో హడావిడి జరగడం, ఆ తర్వాత వాయిదా పడడం జరుగుతూనే ఉంది. ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కూడా హైకమాండ్ పెద్దలతో చర్చలు జరిపారు. సీనియర్లతో సీఎం రేవంత్ రెడ్డికి ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో మంత్రివర్గ విస్తరణకు మరోసారి బ్రేక్ పడిందని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి లొల్లంతా నల్గొండ జిల్లాతో ఉంది. కిరికిరంతా కోమటిరెడ్డి ఫ్యామిలీతో ఉంది. ఇప్పటికే మంత్రివర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. మరో పోస్టు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ మాట ఇచ్చిందని తెలుస్తోంది. ఒకవేళ కోమటిరెడ్డి ఫ్యామిలీకి మరో బెర్త్ ఇస్తే కేబినెట్ లో తనకు మరో బెర్త్ కావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టిగా అడుగుతున్నారు. మంత్రి పదవి లేదంటే డిప్యూటీ స్పీకర్ ఇచ్చినా సర్దుకుపోతాననే ధోరణితో ఉన్నారు. వీళ్ల మధ్య నెలకొన్న ఈ తీవ్ర పోటీ ఇతర జిల్లాల ఆశావహుల ఆశల్ని అడియాసలు చేస్తున్నాయి. ఆ తేనెతుట్టను ఇప్పుడెందుకు కదిలించడం అనే వైఖరి ఢిల్లీ పెద్దల్లో కనిపిస్తోంది. కర్ణుని చావుకు 1,00,000 కారణాలున్నట్లు మంత్రి పదవుల పందేరంలో సైతం బోలెడు ఆటంకాలున్నాయి. ఫలితంగా విస్తరణ ప్రతిపాదనను కాంగ్రెస్ టాప్ బాస్ ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తోందని టాక్. తనకు మంత్రి పదవి దక్కడం ఖాయం. బెర్త్ ఫైనల్ అయితే హోంశాఖ తనదేనని చెప్పుకుంటున్న సీనియర్లు కాంగ్రెస్ లో ఇద్దరున్నారు. ఒకరు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కాగా మరొకరు మురుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గతంలో ఎంపీగా ఉన్న కోమటిరెడ్డికి బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరే క్రమంలో మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం స్పష్టమైన హామీ ఇచ్చిందని తెలుస్తోంది. కాంగ్రెస్ లో మరో సీనియర్, గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రులుగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి కూడా కేబినెట్ లో బెర్త్ దొరుకుతుందని 14 నెలల నుంచి 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆ ఫీలింగ్ లో ప్రోటోకాల్కు విరుద్ధంగా అనేక అధికారిక సమీక్షా సమావేశాల్లో పాల్గొంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సహా మొత్తం 12 మంది ఉన్న మంత్రివర్గంలో ఇప్పటికే 4 రెడ్డి సామాజిక వర్గం వాళ్లే ఉన్నారు. అందులో 2 నల్గొండ జిల్లా వాసులే. నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి రేవంత్ కేబినెట్ లో అసలు ప్రాతినిధ్యమే లేదు. ఇప్పుడు నల్గొండకు మరో మంత్రి పదవి ఇస్తే అక్కడి నుంచి కూడా 3 మంత్రులవుతారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఈ 2 జిల్లాల నుంచే ఎక్కువ మొత్తంలో సీట్లు వచ్చాయనడంలో రెండో వాదన లేదు. సహజంగానే అందుకు తగ్గట్లుగా పదవుల కోసం డిమాండ్ ఉంటుంది. అన్ని బెర్తులు రెడ్లకే ఇచ్చుకుంటూ పోతే కూర్పులో సామాజిక అసమతుల్యత ఏర్పడడం ఖాయమన్నది నిపుణుల అభిప్రాయం. మంత్రి పదవి ఆశిస్తోన్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, దేవరకొండ ఎమ్మెల్యే పాలునాయక్ నోలలో మట్టి కొట్టినట్లు అవుతుంది. ఇది కాంగ్రెస్ కు ఏమాత్రం క్షేమకరం కాదనేది ఆ పార్టీ వర్గాల ఉవాచ. పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచి 3 ఎమ్మెల్యేలు బరిలో నువ్వానేనా అన్నట్లుగా ఉన్నారు. వాళ్లలో పార్టీలో సీనియర్ ప్రేమ్ సాగర్ రావు ఒకరు. మంత్రి పదవి కోసం తాను జీవితకాలం వేచి చూశానని, ఈసారి వస్తే వచ్చినట్టు లేదంటే ఇక ఆశలు వదులుకుంటానన్నది ఆయన ఓపెన్ కామెంట్ చేస్తున్నారు. ఎలాగైనా తనకు మంత్రి పదవి ఇప్పించాలని అధిష్టానానికి అత్యంత దగ్గర వ్యక్తిగా ముద్ర ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా లాబింగ్ చేస్తున్నారని తెలిసింది. భవిష్యత్తులో తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని, ఏం చేసినా ఇదే ఆఖరి ఛాన్స్ అని ఆయన కన్నీళ్ల పర్యంతమైన పరిస్థితి నెలకొంది. ప్రేమ్ సాగర్ రావుకు డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క, మరో సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు ఆశీస్సులున్నాయి. అదే జిల్లాకు చెందిన వివేక్ బ్రదర్స్ సైతం ఈసారి ఎలాగైనా మంత్రివర్గంలో స్థానం సంపాదించాలనే పట్టుదలతో ఉన్నారు.
ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వీళ్ళిద్దరూ విడివిడిగా వారి ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కు మంత్రి పదవి ఇస్తామని గతంలో ఢిల్లీ హైకమాండ్ హామీ ఇచ్చినట్టు ప్రచారం ఉంది. తనకు ఎలాగైనా మంత్రి పదవి దక్కేలా చూడాలని వివేక్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ద్వారా ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు ఛాన్స్ ఉండే అవకాశం లేదు. ఏఐసీసీ పెద్దలు మంత్రివర్గ విస్తరణకు అనుమతిస్తే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం ఇవ్వాలనేది సీఎం రేవంత్ మనోభీష్టం. శ్రీహరి రాష్ట్ర బీసీల్లో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేత. పైగా ఆయన రేవంత్ సొంత జిల్లాకు చెందిన వ్యక్తి. ఈసారి మంత్రివర్గ విస్తరణలో ముస్లిం మైనారిటీలకు కూడా భర్తీ ఇవ్వాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. అవకాశం ఎవరిని వరిస్తుందనే చర్చ ఆ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అసలు హైదరాబాద్ నుంచి ఒక ముస్లింకు మంత్రిగా అవకాశం ఇచ్చిన దాఖలా కాంగ్రెస్ చరిత్రలో లేదనేది కఠోర వాస్తవం. ఇందుకు ఎంఐఎంతో ఆ పార్టీకున్న రహస్య ఒప్పందమే కారణమన్నది అపవాదం ఉంది. కాంగ్రెస్ హైదరాబాదీ ముస్లిం నేతను మంత్రివర్గంలోకి తీసుకుంటే అది తమ ఉనికినే ప్రమాదంలోకి నెట్టేస్తుందనేది ఓవైసీ సోదరుల భయం. అందుకే దాన్ని వాళ్ళు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని వినికిడి. మంత్రివర్గ విస్తరణ ఎటూ తేలకుండా పుల్లలు పెడుతోంది పార్టీలోని కొందరు సీనియర్లే అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమానం. అందుకే ఆయన వాళ్లతో కాళ్లబేరానికి సైతం సయ్యన్నాడట. మక్తలు తనకు వదిలేసి మిగిలిన కేబినెట్ బెర్తులన్నీ వాళ్ళనే తీసుకోమని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడట. అందరం కలిసే హస్తిన పెద్దల దగ్గరకు వెళ్దామని ప్రపోజ్ కూడా చేశాడట. మీరనుకున్న వాళ్లతోని మంత్రి పదవుల భర్తీ జరిగేలా కృషి చేద్దామని రాయబారం నడిపాడట. దాంట్లో భాగంగానే కొందరు సీనియర్లతో కలిసి తాజాగా హస్తినకు వెళ్లాడని తెలుస్తోంది. కుటుంబ, సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు కుదరకపోవడంతో కాలయాపన తంత్రమే బెస్ట్ అని భావించిన అధిష్టానం మరోసారి విస్తరణని వాయిదా వేసి రేవంత్ రెడ్డిని తిప్పి పంపిందట. ఈసారి మంత్రివర్గ విస్తరణ ఖాయమని గంపెడ ఆశ పెట్టుకున్న సీనియర్ ఆశాలకు మళ్లీ రిక్త హస్తం ఎదురైంది. రైతు భరోసాకు మళ్లీ బ్రేక్ పడింది. ఎకరం వరకు పెట్టుబడి సాయం పంపిణీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించినా ఎంతమందికి ఇచ్చారో చెప్పడం లేదు. మిగతా వారికి ఎప్పుడు ఇస్తారో స్పష్టత ఇవ్వడం లేదు. యాసంగి రైతు భరోసా పంపిణీ ఆగుతూ సాగడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం 10 రోజులకు ఒకసారి రైతు భరోసా ఇస్తూ పోతే యాసంగి సీజన్ పూర్తయి వానాకాలం మొదలైన పంపిణీ పూర్తి కాదనే విమర్శలు వస్తున్నాయి. యాసంగి సీజన్ రైతు భరోసా మళ్లీ ఆగిపోయింది. గత నెల 26న పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో కొంతమంది రైతులకు రైతు భరోసా జమ చేసిన సర్కారు ఆ తర్వాత 10 రోజులకు అంటే ఈ నెల 5న ఎకరం భూమి ఉన్న రైతులకు ఇచ్చినట్టు ప్రకటించింది. ఆ తర్వాత మళ్లీ నిలిపివేసింది. 6వ తేదీన 2 ఎకరాల రైతులకు రైతు భరోసా అందాలి. కానీ 5 రోజులు కావస్తున్నా రైతుల ఖాతాల్లో పైసా జమ కాలేదు. ఈ విధంగా యాసంగి రైతు భరోసా పంపిణీ ఆగుతూ సాగుతున్నది. ఈ యాసంగిలో సుమారు 1.5 కోట్ల ఎకరాలకు సంబంధించి 8,400 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్వయంగా వెల్లడించారు. అయితే అప్పటి వరకు కేవలం 21.45 లక్షల మంది రైతులకు 1126.54 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడి సాయం అందజేశారు. ఈ లెక్కన రైతులకు ప్రభుత్వం ఇంకా 7,274 కోట్ల రూపాయల బాకీ పడింది. ఈ బాకీ ఎప్పటి వరకు తీర్చుతుందో స్పష్టత లేదు. అసలు తీర్చుతుందో ఎగ్గొడుతుందోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతు భరోసా పంపిణీపై అన్నదాతలు ఆగ్రహంగా ఉన్నారు. వారం 10 రోజులకోసారి కొంతమంది రైతులకు రైతు భరోసా ఇస్తూ పోతే యాసంగి సీజన్ పూర్తయి వానాకాలం మొదలైనా పంపిణీ పూర్తి కాదనే విమర్శలు వస్తున్నాయి. ఎంతమంది రైతులకు ఎప్పుడు ఎంత విస్తీర్ణానికి ఇస్తున్నారనే వివరాల్ని ప్రభుత్వం ఇప్పటి వరకు వెల్లడించలేదు. యాసంగి రైతు భరోసా ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. రైతు భరోసా కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కోటి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే యాసంగి పంటల సాగు పూర్తయింది. పెట్టుబడి సాయం అందుతుందనే ఆశతో రైతులు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టారు. కానీ కాంగ్రెస్ సర్కార్ రైతుల ఆశలపై నీళ్లు జల్లుతూ ఇదిగో అదిగో అంటూ ప్రకటనలకే పరిమితమైంది. దీంతో అప్పులు తీసుకొచ్చిన రైతులు వాటిని చెల్లించే మార్గం లేక నానా తంటాలు పడుతున్నారు. దీంతో రైతులు సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటలు వేసేటప్పుడు ఇవ్వాల్సిన సాయం కోతలు దగ్గర పడుతున్నా ఇవ్వడం లేదంటూ మండిపడుతున్నారు. ఇప్పటికే రైతు భరోసాపై మాట తప్పిన కాంగ్రెస్ సర్కార్ అరకొర సాయాన్ని కూడా ఇస్తుందో లేదోననే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల వేళ ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామంటూ హామీ ఇచ్చి ఇప్పుడు 12,000 ఇస్తామని మాట తప్పిన విషయాన్ని రైతులు గుర్తు చేస్తున్నారు. వానాకాలం మాదిరిగానే యాసంగికి సైతం రైతు భరోసా ఎగ్గొడుతుందనేమో చర్చించుకుంటున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.